హలో నమస్తే అన్నా. మీరంతా ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా. మనం హైదరాబాద్లో ఉన్నామా లేక ఇంకెక్కడున్నామా? దెక్కడి దరిద్రం రా అయ్యా. నిన్నటి వరకు అసెంబ్లీలో మైక్ కట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా జీహెచ్ఎంసీ ఆఫీస్లో మన కార్పొరేటర్ల నోర్లు మూయిస్తున్నారు. చూడండి చూడండి, ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో జరిగిన రచ్చ చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాపం అయ్యా ఈ ల్యాండ్ స్కామ్ ఏంటి, ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ గోల్ ఏంటి అని అడగడానికి వెళ్తే మార్షల్స్ని పెట్టి ప్లకార్డులు లాక్కుని బయటికి గింటేశారు. అసలు బొంగులో డెమోక్రసీ అండి ఇది. ప్రశ్నిస్తే మార్షల్సా, అడిగితే అరెస్ట్లా? ఇదెక్కడి పాపం? ఏంది ఏంది అసలు కథేంటి అనుకుంటున్నారా? చెప్తా వినండి. మన పెద్ద మనుషులు కాంగ్రెస్ సర్కారు వారు కొత్త స్కీమ్ తెచ్చారు. HILTP అంట. పేరు చూస్తే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, కానీ లోపల మ్యాటర్ చూస్తే హైదరాబాద్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ లాగుంది. అసలు ట్విస్ట్ ఇక్కడ, హైదరాబాద్లో 9,292 ఎకరాల ప్రైమ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది. మార్కెట్లో దాని వాల్యూ 5 లక్షల కోట్లు. కానీ మన గొప్ప ప్రభుత్వం ఏమంటుందో తెలుసా? వద్దన్నా, మాకు మార్కెట్ రేటు వద్దు, జస్ట్ 30% SRO రేటు కట్టి ఈ ల్యాండ్ని బిల్డర్స్కి రాసిచ్చేస్తాం అంట. అవునా అవునా? అసలు మీకు బుర్ర ఉందా లేక మోకాళ్ళల్లో ఉందా? కామన్ మ్యాన్ ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే LRS పేరుతో 80% ట్యాక్సులు కట్టించుకుంటారు. అదే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ నక్కలొస్తే మాత్రం రండమ్మా 30% డిస్కౌంట్ ఇస్తాం, దోచుకోండి అంటారు. ఏం ప్రభుత్వం రా నాయనా, వాహ్! ఓహ్ అయ్యగారు, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ల్యాండ్ ఆక్షన్స్ చేస్తే భూమాతని అమ్మినట్టే అని తెగ డైలాగులు కొట్టారు కదా. మరి ఈ లైట్నింగ్ స్పీడ్ అప్రూవల్స్ ఏంటి సామి? అప్లికేషన్ పెట్టిన 7 రోజుల్లో అప్రూవల్ అంట. మీ ఆఫీస్లో ఫైలు కదలడమే గగనం, అలాంటిది 5 లక్షల కోట్ల మ్యాటర్ 7 రోజుల్లో ఎలా క్లియర్ అవుతుంది? అసలు అసెంబ్లీలో డిబేట్ పెట్టడానికి ఎందుకు వణకు? ఈరోజు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ వాళ్ళు అడిగింది అదే కదా. దమ్ముంటే స్కామ్ లేకపోతే అసెంబ్లీ సెషన్ పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేయండి, అంతేగాని మార్షల్ స్టార్ట్ దాక్కోవడం కాదు. ఛీ, దీన్నే అంటారు అని కంచుకోటని కాపాడుకోలేక ఇసుక మేడలు కట్టడామని. మన జనం ఏం ఎర్రి పుష్పాలు కాదు. ఈ ల్యాండ్స్ మావి, మా పిల్లల ఫ్యూచర్ ఇవి. వాటిని రియల్ ఎస్టేట్ బిర్యానీ చేసి అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోరు. ఇంకా ఇట్లాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు తెస్తా, అన్ని నిజాలు చెప్తా.